సాయంత్రం 4:30 ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై చర్చించనున్నారు. గత నెల 29, 30 తేదీల్లో అన్ని జిల్లాల్లో పర్యటించిన ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాలో పరిస్థితులు, పథకాల అమలుపై సమీక్షించారు. ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లతో పాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల తుది జాబితాలు, రెవెన్యూ సదస్సుల నిర్వహణపై జిల్లాల వారీగా తయారు చేసిన నివేదికలను ముఖ్యమంత్రికి అందించనున్నారు. రెడ్డికి ఇదే విషయంపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, కాసేపట్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్లు తెలుస్తుంది. ఎజెండా ఏంటి? దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో 4 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో రివ్యూ కాబోతున్నారు, సమావేశం కాబోతున్నారు. సమావేశంలో ప్రధానంగా 3 ఎజెండాలు ఉన్నాయి. ఒకటి ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సు, అదేవిధంగా వానాకాలం సాగుకు సంబంధించినటువంటి ఈ ప్రధాన 3 ఎజెండాలపైనే మంత్రులతో పూర్తిసారి రివ్యూ సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. గత నెల మీరు ఇందాక చెప్పిన దానిలాగా 29, 30 తారీఖుల్లో మంత్రులందరూ కూడా ఆయా జిల్లాకు వెళ్లారు. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో రివ్యూని చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి స్థానిక అధికారులతో పూర్తి స్థాయిలో ఆయా మంత్రులు రివ్యూ చేశారు. వాటికి సంబంధించినటువంటి రిపోర్టుతో మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పూర్తిస్థాయిలో భేటీ కాబోతున్నారు. సో ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సుకు సంబంధించి ఇప్పటికే రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. రెవెన్యూ సదస్సులో ప్రజలకు సంబంధించినటువంటి ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో భూ వివాదాలకు సంబంధించి వాటికి సంబంధించిన పరిష్కారం దిశగా వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, మండల్లో 2 టీమ్స్ని ఏర్పాటు చేయడము, ఆ రకంగా 2 టీమ్స్ ఎంఆర్ఓ స్థాయి అధికారులతో 2 టీంలను ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్జీలను తీసుకోవడము, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వాటికి సంబంధించి రెవెన్యూ సదస్సుల ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది, వాటికి సంబంధించి ఎంతవరకు ఆ పని అంతా కూడా కంప్లీట్ అయిందనేటువంటి అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ కాబోతున్నారు. ఆ సంబంధించినటువంటి శాఖ అధికారులతో అదేవిధంగా మంత్రులతో పూర్తి స్థాయిలో సమీక్ష చేయబోతున్నారు. 4 గంటలకి ఈ సమీక్ష జరగబోతుంది. మరొకటి, రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. వాటికి సంబంధించినటువంటి నిర్వహణ కావచ్చు, ఎక్కడ చేయాలనుకుంటున్నారు అనేటువంటి అంశం పైన, ఏమేం యాక్టివిటీస్ చేయాలనేటువంటి విషయం పైన, ప్రభుత్వం పరంగా ఏ యాక్టివిటీస్ చేయాలనేటువంటి విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒకటి, రాష్ట్ర అవతరణ దినోత్సవము, ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సదస్సు, వానాకాలం సాగుకు సంబంధించి ఇప్పటికే సీడ్స్కి సంబంధించినటువంటి విషయంలో చాలా సీరియస్గా గవర్నమెంట్ కూడా ఉంది. నకిలీ విత్తనాలపైన సీరియస్గా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అంతా కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నకిలీ విత్తనాలు అమ్మినా లేదంటే ఎవరైనా అమ్మే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి, పీడీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పి ఇప్పటికే సంబంధించినటువంటి అధికారులకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక వానాకాలం కాబట్టి ఏ రకమైనటువంటి సాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో వ్యవసాయ శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రితో పూర్తి స్థాయిలో రివ్యూ చేయబోతున్నారు. సో ప్రధానంగా ఈ అంశాలపైనే సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ జరగబోతోంది. ప్రధానంగా భూ వివాదాలకు సంబంధించే చాలా మేజర్ ప్రాబ్లంగా ఉండే గతంలో ఏదైతే ధరణి వచ్చినప్పుడు చాలా వరకు సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి, లాంగ్ బ్యాక్ నుంచి పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకునే కొత్త చట్టం, ఆర్ఓఆర్ చట్టం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు, ఆ ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెంటనే సార్ట్అవుట్ చేయే విధంగా ఈ రెవెన్యూ సదస్సులకు కూడా ఒక డేట్ లైన్ అంటూ పెట్టారు. ఈ నెల ఎండింగ్ వరకు వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేయాలి. ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం 2 మండలాల్లో 2 టీమ్స్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఎక్సైజ్ కంటిన్యూ అవుతుంది. వాటికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందనేటువంటి విషయాలపైన పూర్తిస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి రిపోర్ట్ డీటెయిల్స్గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు గ్రౌండ్ రియాలిటీలో, గ్రౌండ్ జీరోలో గవర్నెన్స్ ఎట్లా ఉంది, ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అందుతున్నాయి, వాటికి సంబంధించి ప్రజలు ఏం ఫీడ్బ్యాక్ చెప్పబోతున్నాయనేటువంటి విషయాలపైన ఇప్పటికే మంత్రులందరూ కూడా గత నెల 29, 30 తారీఖుల్లో ఆయా జిల్లాలో పర్యటించారు. వాటికి సంబంధించినటువంటి రిపోర్టు పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో అందరితో కూడా మాట్లాడేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి.